ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. అరచేతిలో పంచభూతాలుండడం ఏంటి? పంచభూతాలకు చేతివేళ్లకు సంబంధమేంటి? అసలు చేతివేళ్లలో ఇంత మహత్తుందా? మీ అరచేతిలో పంచభూతాలున్నాయని మీకు తెలుసా? ఇంతకీ మన అరచేతిలో ఉన్న అద్భుతాలేంటి? అరచేతి గొప్పదనం గురించి వైదిక సంప్రదాయం ఏం చెప్తోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. మన అరచేతిలో బొటనవేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్యవేలు ఆకాశతత్వం, ఉంగరపు వేలు భూమితత్వం, చిటికెన వేలు జలతత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితమవుతుంది. చేతివేళ్లలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మెదడు నుంచి నరాల ద్వారా వేళ్లలోకి ప్రసరిస్తుంది. చేతితో అన్నం తినమని చెప్పేది ఇందుకే. ముందుగా నీటితో శుద్ధి చేసుకొని చేత్తో తినడం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణమయ్యేలా చేస్తాయి. తినే అన్నంలో ఏవైనా దోషాలున్నా అవి తగ్గుతాయి. కానీ ఇప్పుడు స్పూన్లతో తినడం ఓ ఫ్యాషన్. చేత్తో తింటే ఏదో తప్పు చేసినట్టు చూస్తున్నారు. మన చేతి వేళ్లలో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండడం వల్ల చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్లు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. చేతితో కలం పట్టుకుంటే రాయాలని అనిపిస్తుంది. కర్ర పట్టుకుంటే ఎవరినైనా కొట్టాలని అనిపిస్తుంది. చాకు పట్టుకుంటే ఏదో ఒకటి చివరకు కూరగాయలకు ఘాట్లైనా పెట్టి తీరుతారు. ఇలా చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని చేతులు గ్రహించి ఆ దిశగా ప్రేరేపిస్తాయి. పెద్దల ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కిందకు వంగి వారి పాదాలకు నమస్కరిస్తే వారు చేతిని తలపై పెట్టి ఆశీర్వదించి అక్షింతలు వేస్తారు. పెద్దవాళ్లు పిల్లల్ని ఆశీర్వదించడం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలకు తగిలి తల మీద పడేసరికి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే పంచభూతాల సాక్షిగా దీవించినట్టు అర్థం. ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా గమనిస్తే దేవుడికి మొత్తం కైంకర్యాలన్నీ చేత్తోనే చేస్తారు. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం సమర్పించేటప్పుడు గమనిస్తే చేతులు తిప్పుతారు. స్వామివారికి ప్రత్యేక పూజల సమయంలో వేళ్లతో కొన్ని ముద్రలు పెడతారు. అంతెందుకు, భరతనాట్యం, కూచిపూడి లాంటి నాట్యాల్లో కూడా ముద్రలకు ప్రత్యేక స్థానం ఉంది. యోగా, ధ్యానం సమయంలోనూ చేతి వేళ్లతో వివిధ రకాల ముద్రలు వేస్తుంటారు. చివరికి జీవితం ఎలా ఉంటుందో చెప్పే రేఖలు కూడా అరచేతిలోనే ఉంటాయి. అందుకే హస్త సాముద్రికంలో భాగంగా చేతి రేఖలను చూసి జాతకం చెబుతారు. ఇలా పంచభూతాలను చేతిలో నిక్షిప్తం చేసిన దేవుడికి చేతులెత్తి నమస్కరించడం కన్నా మనం చేయగలిగిన గొప్ప పని ఇంకేముంటుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.